హాయ్ ఫ్రెండ్స్, గోంగూర చికెన్ ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను. 1 కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల కారం కలుపుకోవాలి. ఇందులో 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూను పసుపు, 1 స్పూను ఆయిల్. ఇవన్నీ ఇలా కలిపి పెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాలు కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇది శుభ్రంగా కడుగు పెట్టుకున్న గోంగూర ఆకు 1/2 కేజీ తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ ఆకుని ఇందులో వేసుకొని ఇలా వేసుకోవాలి. 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఈ ఆకును 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఇలానే మగ్గనివ్వాలి. ఇది ఇలా గోంగూర ఇలా మగ్గిందండి. తర్వాత ఇది చల్లగా అయినాక గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ మీద 4 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. నూనె వేడయిందండి. నూనె వేడయ్యాక ఇవి ఆనియన్స్ 3 ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో వేసుకుంటున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలానే వేగనివ్వాలండి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయండి. తర్వాత కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలానే కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలానే కలపాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఇలానే మంచి కలుపుకొని తర్వాత ఇలానే 15 నిమిషాలు మూత పెట్టుకొని 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. ఇలా చికెన్ ఉడికిందండి. తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేసి కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచాలి. కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఇలానే స్టవ్ మీద ఉంచుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి. గోంగూర చికెన్ రెడీ అయింది. ఇలా గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇది చాలా టేస్ట్గా రుచిగా బాగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.